రాక్షసి ఆకలి. ఆ రోజు రాత్రి మా గ్రామం మీద ఏదో శాపం పడిందనిపించింది. కంటికి కనిపించని ఆకలి కాదు, కళ్లతో చూసిన భయం. అది గుండెల నిండా నిండిపోయింది. ఆ రాత్రి తర్వాత గ్రామంలో భయం పట్టుకుంది. చీకటి పడుతుందంటే చాలు అందరి గుండెలు దడదడలాడేవి. ఆ రాత్రి కనిపించిన ఆ భయంకరమైన ఆకలి కేవలం ఆరంభం మాత్రమే. అందరూ వినండి, నిన్న రాత్రి జరిగిన సంఘటన మనందర్నీ కలవరపరిచింది. ఇది ఏదో చిన్న విషయం కాదు. అవును బాబూ, అదసలు మామూలుది కాదు. నేను దూరం నుండి చూశాను. చిమ్మ చీకటిలో ఒక నీడలాంటి ఆకారం, పొడవుగా, జుట్టు విరబోసుకుని. అది మనిషి కాదు, రాక్షసి. శంకర్, అనవసరంగా భయపెట్టకు. జరిగిన విషయం ఏమిటో సరిగా చెప్పు. సుబ్బయ్య తాత, చెప్పడానికేముంది? పశువుల దొడ్డిలో ఆవు ఉన్నట్టుండి అరిచింది. వెళ్ళి చూస్తే దాని రక్తమంతా పిండేశారు. ఒక్క బొట్టు లేదు. మా ఇంట్లో కోళ్లు కూడా తెల్లారేసరికి ఎండిపోయినట్లు ఉన్నాయి. మా చిన్నబ్బాయికి జ్వరం వచ్చింది. రాత్రి కిటికీలోంచి ఏదో భయంకరమైన ఆకారాన్ని చూశానన్నాడు. ఎర్రటి కళ్ళు కనిపించాయంట. చూశారా? ఇది దెయ్యం పనో భూతం పనో మనం బలి అయిపోతాం. నాగరాజు, తొందరపడకు. దీని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. కారణమా? మనుషులు చనిపోతేనా కారణం వెతికేది? మనం పూజలు చేయాలి, మంత్రగాళ్లను పిలవాలి. అయ్యో, ఏమిటిది? అందరూ ఎందుకిలా భయపడుతున్నారు? ఎవరు నువ్వు? నేను రవి, మీ సర్పంచ్ గారి మేనల్లుడిని. ఇక్కడికి వారం రోజులు సెలవులకు వచ్చాను. ఓహో, నువ్వు పట్నం పిల్లివి. నీకు ఈ ఊరి కష్టాలు ఏం తెలుస్తాయి? అసలు ఏం జరిగిందో చెబితే తెలుస్తుంది కదా. బాబు రవి, నువ్వు రావడం మంచిదైంది. నిన్న రాత్రి నుండి మా ఊరిని ఏదో వింత శక్తి ఆవహించింది. వింత శక్తా? ఏంటి సుబ్బయ్య తాత? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు అంటారా? నీకు తెలియదు బాబూ, ఇవి దెయ్యాలే. పట్నంలో ఉంటే తెలియదు. ఇక్కడ ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో దెయ్యాలుంటాయి. దెయ్యాలుంటే ఏం చేస్తాయి? రక్తం పీలుస్తాయా? ఈ అంధవిశ్వాసాలు ఆపండి. దీని వెనుక ఏదో లాజికల్ రీజన్ ఉంటుంది. నేను సైన్స్ స్టూడెంట్ని. దీని వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొంటాను. ఒరే, నీ తెలివితేటలు చూపించకు. అది నీ వల్ల కాదు. కళ్లతో చూస్తే కాని నమ్మవు నువ్వు. ప్రయత్నించనివ్వండి. అసలు రాత్రి ఏం జరిగింది? ఎవరైనా స్పష్టంగా చూశారా? చూడడానికి ధైర్యం ఎవరికుంది? అది రాగానే మొత్తం గ్రామంలో గాలి స్తంభించినట్లు ఉంటుంది. ఆ తర్వాత ఆకలితో కూడిన కేకలు. ఆ తర్వాత శవాలు. ఆకలితో కూడిన కేకలా? అది ఎలా ఉంటుంది? ఏ శబ్దమైనా వినిపించిందా? ఒకలాంటి గురగుర శబ్దం. దూరం నుండి వినిపించే సన్నని ఏడుపులా ఉంటుంది. కాని దగ్గరకు వచ్చేసరికి భయంకరమైన గర్జనలా మారుతుంది. ఆకలి ఆకలి అన్నట్లుగా. సరే, నాకు ఆ పశువుల శవాలను చూపించండి. నేను పరీక్షించాలి. ఇప్పటికే చూశాం. ఏముంది? రక్తం లేదు. అది నేను చూడాలి. రండి. పట్నం నుండి వచ్చిన రవికి గ్రామస్థుల భయానికి మధ్య ఒక అదృశ్య గోడ ఉంది. గ్రామస్థులు భయంతో వణికిపోతుంటే రవి మాత్రం సైంటిఫిక్ దృక్పథంతో సమస్యను విశ్లేషించడానికి ప్రయత్నించాడు. కాని అది అంత సులువు కాదని అతనికి త్వరలోనే అర్థమైంది. ఇదేనా ఆవు? అవును. చూడు, ఎముకల గూడులా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే ఒక్క బొట్టు రక్తం లేదు. కాని శరీరంపై ఎక్కడా గాయాలు లేవు. పంక్చర్ మార్క్స్ కూడా లేవు. ఎలా సాధ్యం? రవి అలా పరిశీలిస్తుండగా ఒక్కసారిగా గాలి చల్లబడింది. దొడ్డిమూలన ఉన్న నీటికుంటలో తన ప్రతిబింబం పక్కన మరొక ఆకారం కదిలినట్లు అనిపించింది. చిక్కి శల్యమై కళ్ళు లోతుకుపోయిన ఒక స్త్రీ ఆకారం. రవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. ఏమైంది రవి? దెయ్యాన్ని చూశావా? ఏంటి? నేను చెప్పాగా, ఈ సైన్స్ వాటికి పనికిరాదని. ఏమీ లేదు, కేవలం భ్రమ. ఒక జంతువు రక్తాన్ని ఇలా మొత్తం పీల్చేయడం అసాధ్యం. అది ఎలాంటి గాయం లేకుండా. అందుకే కదా నాగరాజు భయపడేది. ఈ సంఘటనలు
ఎప్పటినుండి జరుగుతున్నాయి? 2 రోజులుగా సార్. మొదటి రోజు కోళ్లు, నిన్న ఆవులు. ఈ రోజు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. సరే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దు. కిటికీలు, తలుపులు గట్టిగా వేసుకోండి. ఈ విషయం గురించి నేను మరింత తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళి పట్నంలోని తెలివితేటలు ప్రదర్శించు బాబూ. ఇది నీకు సాధ్యం కాదు. అది తర్వాత చూద్దాం. సుబ్బయ్య తాత, నాకు ఆ ఊరి పెద్దమనిషి, అన్నీ తెలిసిన మంగమ్మ బామ్మ ఇంటికి దారి చూపుతారా? మంగమ్మ బామ్మ, ఆమెకు ఆకుపసరులు, వైద్యం గురించి బాగా తెలుసు. కాని ఈ విషయాల గురించి ఆమెకు చెప్పడానికి భయపడతారు. ఎందుకు? ఆమె స్వభావం కొంచెం గంభీరం. పైగా ఆమె ఈ గ్రామ చరిత్రను బాగా తెలుసు. కొన్ని రహస్యాలు ఆమెకు మాత్రమే తెలుసు. రహస్యాలా? ఆ రహస్యాలు ఈ సమస్యకు పరిష్కారమవుతాయేమో. ఆ మంగమ్మ దగ్గరకు వెళ్ళొద్దు. ఆమె మంత్రగత్తె అని చాలామంది అనుకుంటారు. ఆమె మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఆమెను కలవడం ముఖ్యం. సరే బాబూ, నేను నిన్ను తీసుకువెళ్తాను. కాని ఆమెతో జాగ్రత్తగా మాట్లాడు. మంగమ్మ ఇంటి వద్దకు చేరుకున్న రవికి కొత్త ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె చెప్పిన మాటలు, ఆమె చూపుల్లోని రహస్యం రవిని మరింత గందరగోళంలో పడేశాయి. పాత తరం రహస్యాలు, కొత్త తరం ఆలోచనలు ఇక్కడ ఢీకొన్నాయి. మంగమ్మా, మంగమ్మా, వచ్చావా సుబ్బయ్య? ఈ గందరగోళంలో ఎక్కడ కనిపించావు? అది కాదు మంగమ్మ. ఈ బాబు రవిపట్నం నుండి వచ్చాడు. ఈ ఊరికి పట్టిన గండాన్ని పరిష్కరించడానికి వచ్చాడు. పట్నం నుండి వచ్చావా? పట్నం తెలివితేటలు. ఈ అడవిని అర్థం చేసుకోగలవా? నమస్తే బామ్మ, నా పేరు రవి. ఈ గ్రామంలో జరుగుతున్న వింత సంఘటనల గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీరు గ్రామ చరిత్ర, సంప్రదాయాలు బాగా తెలుసు అంటారు. మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పగలరా? తెలియడానికేముంది? కొన్ని విషయాలు తెలియనట్లే ఉండాలి. కొన్ని విషయాలు మనుషుల అదుపులో ఉండవు. అంటే మీరు దెయ్యాలను నమ్ముతారా? దెయ్యాలు, భూతాలు అనేవి మనుషుల భయాలు. కాని అడవిలో మనుషులకు అర్థం కాని శక్తులుంటాయి. అడవికి ఆకలి వేసినప్పుడు అది తన ఆకలిని తీర్చుకుంటుంది. అడవికి ఆకలా? అంటే మీరు ఏదో రకమైన జంతువు గురించి మాట్లాడుతున్నారా? అది రక్తం పీలుస్తుందా? జంతువు కావచ్చు, శక్తి కావచ్చు, దాని ఉనికి ఉంది. అది చాలా పాతది. చాలా కాలం నుండి శాంతంగా ఉంది. కాని ఇప్పుడు అది మేలుకుంది. ఎందుకు మేలుకుంది? దాని నిద్రను భంగం చేశారు. దానికి ఇచ్చిన హామీని మర్చిపోయారు. హామీనా? ఏ హామీ? చాలా కాలం క్రితం ఈ అటవీ ప్రాంతంలో ఒక రక్కసి ఉండేది. ఆమె అడవికి రక్షకురాలు. కాని ఆమెకు అంతులేని ఆకలి. గ్రామస్థులు ఆమెకు ప్రతి సంవత్సరం బలులిచ్చి శాంతింపజేసేవారు. కాని ఒకసారి ఒక పెద్ద కరువు వచ్చింది. బలులు ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆమె ఆగ్రహించింది. ఆ తర్వాత ఒక మంత్రగాడు వచ్చాడు. అతను ఆమెను ఒక గుడిలో బంధించాడు. ఆమె కోరిక తీరే వరకు ఆమెను విడిపించకూడదని శపథం చేయించుకున్నాడు. ఆ శపథం ఏమిటో ఆ మంత్రగాడికి మొదటి గ్రామ పెద్దకు మాత్రమే తెలుసు. అప్పటినుండి గ్రామం శాంతంగా ఉంది. కాని ఆ బంధనం బలహీనపడింది. అంటే ఇప్పుడు ఆ రక్కసి తిరిగి వచ్చిందా? ఆ గుడి ఎక్కడుంది? ఆ గుడి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దాని ప్రవేశద్వారం మూసేసి ఉంది. ఆ గుడిలోనే ఆమెను బంధించారు. ఆ గుడి పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో ఆ చెట్టు నీడలో ఏముంది? దాని కింద ఆమె దాహాన్ని తీర్చే బావి ఒకటి ఉండేది. అది చాలా ఏళ్లుగా ఎండిపోయింది. ఆ బావి ఎండిపోయింది. బంధనం బలహీనపడింది. అందుకే రక్కసి మేలుకుందా? అడవికి ఆకలి వేసినప్పుడు అడవి తనని తాను చూసుకుంటుంది. ఆ బావిని నింపితే ఆమె శాంతించవచ్చు. అది సాధ్యం కాకపోతే ఏంటి? ఆమె ఆకలికి ఈ ఊరు మొత్తం బలి అవుతుంది. సరే బామ్మ, మీరు చెప్పింది ఆలోచిస్తాను. నాకు ఆ గుడి ఎక్కడుందో చూపించగలరా? సూర్యాస్తమయానికి ముందే వెళ్ళాలి. చీకటి పడితే ఆమె ఆగ్రహం ఎక్కువవుతుంది. మంగమ్మ చెప్పిన రహస్యం రవిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఒక పాత బావి,
ఒక రాక్షసి. ఇవి రెండూ ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవాలి. నాగరాజు అడ్డుకుంటున్నా రవి మాత్రం వెనుకాడలేదు. ఏం చేస్తున్నావు రవి? ఆ శిథిలావస్థలో ఉన్న గుడి దగ్గరకెందుకు వచ్చావు? మంగమ్మ చెప్పిన పిచ్చి మాటలు నమ్మకు. నాగరాజుగారు, మీరు మంగమ్మ బామ్మను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆమె చెప్పిన దానిలో నిజముంది. నిజమా? అంతా పిచ్చి పిచ్చి మాటలు. అంతలోనే శిథిలమైన గుడి లోపలి నుండి ఒక సన్నని ఏడుపు శబ్దం వినిపించింది. అందరూ ఉలిక్కిపడ్డారు. శంకర్ భయంతో వణికిపోతూ గుడివైపు చూపించాడు. అదిగో, విన్నారా? లోపల ఎవరో ఉన్నారు. నేను చూశాను. గుడి చీకటిలోంచి ఒక నీడ కదిలింది. అది గాలి శబ్దం. లోపలికి వెళ్ళొద్దు. చూడండి, ఈ గుడి చాలా పాతది. ఇక్కడే ఎక్కడో ఆ బావి ఉండాలి. బావా? ఏ బావి? రక్కసికి దాహం తీర్చే బావి. అది ఎండిపోయింది. అందుకే ఆమె ఆకలి పెరిగిందని మంగమ్మ బామ్మ చెప్పింది. హహహా, పిచ్చిగా ఉంది. బావి ఎండిపోతే దెయ్యం వస్తుందా? రవి, నువ్వు పట్నంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళు. నేను నిజం కనుగొనకుండా వెళ్లను. ఈ బావిని వెతకాలి. నాగరాజు, రవి చెప్పేది విందాం. ఈ గుడి చుట్టూ ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లు నాకు కూడా అనిపిస్తుంది. అవన్నీ భ్రమలు. వినండి గ్రామస్తులారా, ఈ రవి చెప్పేదంతా బూటకం. మనం పూజలు చేయాలి. నాగరాజుగారు, మీ స్వార్థం పక్కన పెట్టి నిజం వినండి. మీరు రాత్రిపూట అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు? మీ చేతిలో ఉన్న ఆ సంచిలో ఏముంది? నేను ఏం వెళ్ళలేదు. అబద్ధం చెప్పకండి. మీరు రహస్యంగా అడవిలోకి వెళ్తున్నారు. ఏంటి ఆ రహస్యం? మా బాబుని ప్రశ్నించడానికి నువ్వు ఎవరివి? నేను నిజం తెలుసుకోవాలి. నాగరాజు, ఆ సంచిలో ఏముంది? అదేంటి నాగరాజు, ఈ విగ్రహం? ఈ పత్రాలలో ఉంది చూడండి. రక్కసిని బంధించిన మంత్రగాడు. ఈ గుడిని జాగ్రత్తగా చూసుకోవాలని, గుడి పక్కన ఉన్న బావి ఎప్పటికీ ఎండిపోకూడదని రాసి ఉంది. మీరు ఈ గుడిని పాడు చేశారు. బావిని ఎండిపోయేలా చేశారు. ఈ విగ్రహాన్ని దొంగిలించారు. అందుకే రక్కసి ఆగ్రహించింది. లేదు, నేను చేయలేదు. ఈ పత్రాలు అబద్ధం. ఇప్పుడు అర్థమైంది. మంగమ్మ బామ్మ చెప్పింది నిజం. నువ్వు నీ స్వార్థం కోసం గ్రామాన్ని నాశనం చేశావు నాగరాజు. బాబూ, నువ్వు చేసింది తప్పే, కాని నువ్వసలు కారణం కాదని నేను చెబుతున్నాను. ఏమిటి? ఈ గుడిని నాశనం చేసింది నేను, బాబు కాదు. నేను ఈ గుడిలోని రాళ్లను, పురాతన వస్తువులను అమ్మి డబ్బు సంపాదించాలని చూశాను. అందుకే ఈ గుడిని ఇలా కూల్చేశాను. బావిని కూడా పూడ్చేశాను. అప్పుడు మాకు తెలియదు రక్కసి వస్తుందని. శంకర్, నీకు పిచ్చి పట్టిందా? లేదు బాబూ, నిజం చెప్పాలి. మనం చేసిన పాపానికి ఈ ఊరు బాధపడుతుంది. అర్థమైంది. నాగరాజుగారు, మీది స్వార్థం. శంకర్, నువ్వు అతడి మాటలు విని తప్పు చేశావు. కాని మీ ఇద్దరి వల్లే ఈ గ్రామానికి ఈ గతి పట్టింది. ఇప్పుడు మనం ఆ బావిని తిరిగి నింపాలి. అదే ఏకైక పరిష్కారం. కాని ఆ బావి ఎక్కడుందో? పత్రాలలో రాసి ఉంది. గుడి పక్కన ఉన్న మర్రి చెట్టు కింద. అదిగో ఆ చెట్టు. నిజం తెలిసిన తర్వాత గ్రామస్తుల భయం కోపంగా మారింది. ఇప్పుడు వారి ఆశ అంతా రవిమీదనే. బావిని తిరిగి నింపడం ఒక సవాలు, కాని అంతకు మించి ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడే బావి ఉండాలి. వెతకండి. ఇదే ఆ బావి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీళ్లు ఎలా వస్తాయి? మన చెరువు నుండి పంపులు వేసి నింపాలి. వెంటనే. త్వరగా, త్వరగా, ఆమె వస్తోంది. శిథిలమైన గుడిద్వారం నుండి ఆ పొడవైన బక్కపలచని రాక్షసి నెమ్మదిగా బయటకు అడుగుపెట్టింది. ఆమె జుట్టు ముఖం మీద పడి ఉంది. కాని ఆ జుట్టు మధ్య నుండి 2 ఎర్రటి కళ్ళు ఆకలితో మెరుస్తున్నాయి. ఆమె రూపం చూసి గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. అమ్మో, అదే నిజంగానే వచ్చింది. నేను చనిపోతాను.
ధైర్యంగా ఉండండి. నాగరాజు, పారిపోకండి. మనం కలిసి ఉండాలి. నీళ్లు నింపడం ఆపకండి. అదే మన రక్షణ. నిజం. ధైర్యంగా ఉండండి. బావి నిండుతోంది. బాబోయ్, నన్ను పట్టుకుంటోంది. ఆగు, ఇంకా కొద్దిగా. ఆ నీటి స్పర్శకు రాక్షసి రూపం నెమ్మదిగా మాయమవడం మొదలైంది. దాని ఎర్రటి కళ్ళు శాంతించాయి. అది నిండిన బావివైపు చూసి తృప్తిగా తల ఊపి గాలిలో కలిసిపోయింది. ఆ భయంకరమైన గురగుర శబ్దం ఆగిపోయి చుట్టూ ప్రశాంతత అలముకుంది. ఆమె శాంతించింది. రవి, నువ్వు మమ్మల్ని కాపాడావు. లేదు సుబ్బయ్య తాత, మనమందరం కలిసి కాపాడాం. ఐక్యతతో మనం ఏదైనా సాధించవచ్చు. గ్రామమంతా ప్రశాంతంగా కొత్త ఆశతో నిండి ఉంది. గుడి వద్ద నాగరాజు, శంకర్ గ్రామస్తులతో కలిసి గుడి పునర్నిర్మాణానికి సాయం చేస్తున్నారు. రవి మంగమ్మ బామ్మతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కదా, అడవి తన ఆకలిని తీర్చుకుంటుందని. నువ్వు తెలివైనవాడివి. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అవును బామ్మా, అంధవిశ్వాసం కాదు, కాని ప్రకృతిలో మనకు అర్థం కాని శక్తులు ఉంటాయని ఒప్పుకోవాలి. ఈ గుడిని, బావిని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. చూసుకుంటారు. ఈ సంఘటన వారికి ఒక పాఠం. ఆకలి ఉన్న ప్రతి ప్రాణికి ఒక మార్గం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. ఇది కేవలం రక్కసి ఆకలి కాదు, భూమి ఆకలి, మనిషి ఆకలి కూడా. స్వార్థం ఆకలి. నిజమే బామ్మా. నేను తిరిగి పట్నం వెళ్ళిపోవాలి. గుర్తుంచుకో బాబూ, ప్రకృతికి హాని చేస్తే అది తిరిగి నీకు హాని చేస్తుంది. ఈ సత్యం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఖచ్చితంగా బామ్మా. మీకు ధన్యవాదాలు. రవిబాబు, నువ్వు మా ఊరిని కాపాడావు. నువ్వు మాకు దేవుడితో సమానం. అది మీ గొప్ప మనసు సుబ్బయ్య తాత. ఈ సంఘటన నాకు కూడా చాలా నేర్పింది. రవి, నీకు చాలా రుణపడి ఉన్నాం. నేను నిజంగా నా తప్పును తెలుసుకున్నాను. చాలా సంతోషం నాగరాజుగారు. మార్పు అనేది పశ్చాత్తాపంతో మొదలవుతుంది. మీరు మారారు. ఈ గ్రామ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. అలా రక్కసి ఆకలి కథ ముగిసింది. కాని అది గ్రామస్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కొన్నిసార్లు పెద్ద సమస్యల వెనుక చిన్న స్వార్థం దాగి ఉంటుందని, మరియు ఆ స్వార్థాన్ని జయించడానికి ఐక్యత, నిజాయితీ అవసరమని ఈ కథ రుజువు చేసింది. ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు, ప్రతి ఆకలి వెనుక ఒక పాఠం ఉంటుంది.